ఈ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను. శిరీష గారు, మేడం శిరీష గారు ఉన్నారు. శ్రీమతి రెడ్డప్ప గారి మాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు జనరిక్ మెడికల్ షాప్స్ అండ్ దెన్ జనరల్ మెడికల్ షాప్స్ మధ్యన చాలా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. ఈ జనరిక్ మెడికల్ షాప్స్ చాలా తక్కువ నాణ్యత కలిగినాయి అనే భావన వలన వీటిని ఎక్కువ పెట్టడంలో ప్రాచుర్యం కలగకపోవడంలో ముఖ్య కారణం అవుతుంది అధ్యక్ష. జనరిక్ మెడికల్ ఔషధాలంటే పెద్ద పెద్ద మందుల కంపెనీలు రీసెర్చ్ చేసి ఒక ఫార్ములాను కనుక్కుంటే దానికి ఒక పేటెంట్ తీసుకుంటారు. ఆ పేటెంట్ కొన్ని సంవత్సరాలు ఉన్నాక అది ఓపెన్ ఫర్ ఆల్ అయిపోయి అప్పుడు చిన్న చిన్న కంపెనీలు ఆ యొక్క మెడిసిన్ తయారు చేసేసి వాటిని మార్కెట్లో పెడతారు. ఆ మెడిసిన్సే తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి సేమ్ నాణ్యతతో ఉంటాయి కాబట్టి వాటిని జనరిక్ మెడికల్ షాప్స్ అని చెప్పేసి నామకరణం చేసి వాడుకలో తీసుకురావడం జరిగింది. కానీ చాలా మందికి ఈ మెడిసిన్స్ చౌకబారు అని చెప్పి భావన ఉండడం వలన, దాంతోపాటు డాక్టర్స్ దీంట్లో తక్కువ మార్జిన్స్ ఉండడం వల్ల వాటిని ప్రమోట్ చేయకపోవడం వలన, అలాగనే చిన్న చిన్న ఫార్మా కంపెనీస్ ఈ బ్రాండెడ్ ఫార్మా కంపెనీలతో పోటీ పడలేక వాటిని ప్రజాదరణలోకి తీసుకురాకపోవడం వలన, అలాగే అధ్యక్ష జనరిక్ మెడిసిన్స్ కి క్వాలిటీ చెక్ విషయంలో ప్రజలకు అవగాహన లేకపోవడం వలన, అలాగనే కొన్ని చోట్ల ఈ జనరిక్ మెడిసిన్స్ ప్లేస్ లో నకిలీ ఔషధాలు వస్తున్నాయనే అపోహ వలన కూడా ఈ జనరిక్ మెడికల్ షాప్స్ మీద పూర్తిగా దీని మీద ప్రజలు కూడా నమ్మకం లేకుండా పోయింది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను, ఈ యొక్క నకిలీ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని అలాగనే జనరిక్ మెడికల్ షాప్స్ మీద ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అలాగనే గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కూడా తక్కువ రేటుకు వచ్చి ప్రజలకు అందుబాటులో ఉండే ఈ జనరిక్ మెడిసిన్స్ ని డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ ప్రమోట్ చేసే విధంగా మంత్రి గారు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. జనరిక్ మెడిసిన్ అనేది ఈరోజు ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనరల్ మెడిసిన్ ఏదైనా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద కంపెనీకి సంబంధించినటువంటి మెడిసిన్ ని ప్రిస్క్రైబ్ చేస్తా ఉన్నారు. అందుకని కొన్ని పెద్ద కంపెనీస్ ని కూడా జనరిక్ మెడిసిన్ అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి విధంగా వాళ్ళ బ్రాండ్స్ మీద, ఎందుకంటే ఈరోజు బ్రాండ్ చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా కొన్ని ఇంపార్టెంట్ మెడిసిన్స్ ని కొన్ని కంపెనీస్ జనరిక్ మెడిసిన్ ని తయారు చేసేటువంటి విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. రెండో ముఖ్యమైనటువంటి విషయం, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వచ్చేటువంటి ప్రతి ఒక్క మెడిసిన్ కూడా జనరిక్ మెడిసిన్ లో అన్ని ఇంప్రూవ్ చేసేటువంటి విధంగా, అలాగే పెద్ద పెద్ద స్టోర్స్ ని కూడా అవుట్లెట్స్ ని ఈరోజు నగరాల్లో అలాగే గ్రామాల్లో మండలాల్లో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మందులు ప్రతి ఇంటికి కూడా మినిమం అవసరం ఉంటున్నాయి కాబట్టి జనరిక్ మెడిసిన్ మీద ఒక్కసారి టర్న్ తీసుకుంటే చాలా వరకు పేదలకు ఉపయోగం ఉంటుందని చెప్పి భావిస్తూ జనరిక్ మెడిసిన్ మీద ప్రచారం కల్పించేటువంటి విధంగా ఏదో ఒక బ్రాండ్ ని, మల్టీనేషనల్ బ్రాండ్స్ లో కొన్ని బ్రాండ్స్ ని మన ఆంధ్రాలో జనరిక్ మెడిసిన్ తయారు చేసినందుకు వాళ్ళకి ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తే తప్పకుండా ఆ బ్రాండ్ ద్వారా పేదలకు అవసరమైనటువంటి మెడిసిన్ అంతా కూడా దొరుకుతుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా అధ్యక్ష. థ్యాంక్ యూ. మురళీమోహన్ గారు. సార్, మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ జనరిక్ మెడిసిన్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించారు సార్. మురళీమోహన్ గారు. యా, ఆక్రమించేస్తారు. నమస్కారం అధ్యక్ష. మురళీమోహన్ గారు కే అని చెప్పా, ఆయన కూడా కేనే. నమస్కారం అధ్యక్ష. ఈరోజు వైద్యం చాలా ఖరీదైంది.